హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ టైం అండి, లాంగ్ టైం వెకేషన్కి వెళ్ళాను. మీ అందరికీ తెలుసు. వెళ్ళిందే 20 రోజుల కోసం ఇండియాకి వచ్చాను నేను. ఆ, దాంట్లో మా బొడ్డోడి బర్త్డే, ఆ పనులు ఈ పనులు, రిలేటివ్స్ ఇంటికి తిరగడం, వీటిలోనే అయిపోయిందండి. వీడియోస్ తీసే ఓపిక లేదు, టైము లేదు. అండ్ దానికన్నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే నా సాఫ్ట్వేర్ పని చేయలేదు. అది పెద్ద కన్సర్న్ అయిపోయిందండి అసలు నాకు. సో వీటి వల్ల వీడియోస్ పెట్టడం నాకు కుదరలేదండి. జస్ట్ మొన్న నైట్ వచ్చాం మేము. సో నేను ఒక్కరోజు రిలాక్స్ అయ్యాను. ఈ రోజు నుంచి మళ్ళీ ఇదిగో వచ్చాం. సో నెక్స్ట్ కొన్ని వీడియోస్ మన ఏం ఉండబోతున్నాయి అంటే, ఇప్పుడు నేను ఈ ఇండియా వచ్చినప్పుడు ఆ 3 years ముందర మనకి ఇండియా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏంటి, దాన్ని బట్టి మనం ఇక్కడ మూవ్ అవ్వచ్చా లేదా, కంపారిజన్ వీడియోస్ కొన్ని మాట్లాడుకుందాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా లెట్స్ స్టార్ట్ విత్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరికి వచ్చేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఇండియా వదిలి వేరే కంట్రీస్ వెళ్ళడం కరెక్టా కాదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. జెన్యున్ డౌట్స్ ఇవన్నీ. సో అది కరెక్ట్ అండి. సో ఈ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో చూసేద్దాం అండి, ఓవరాల్గా మనం ఇండియాలో ఉండొచ్చా, బయటికి రావచ్చా అని మనం కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ఒక 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. బయటికి రావడానికి 2 మేజర్ రీజన్స్ మనకి ఏంటంటే, ఇండియా వదిలేసి, 1 డబ్బులు, 2 క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఒకవేళ మీకు ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశారు, ఇప్పుడే బ్యాచిలర్స్ మాస్టర్స్ అయ్యింది, ఇప్పుడే వర్కింగ్ స్టార్ట్ చేసామంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మీకు అప్పుడే తెలియదు. మీకు అంత పట్టించుకోకండి. మీకు కావాల్సిన డబ్బులు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బుల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు డబ్బుల గురించి ఇండియా నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నాను అనే మీకు థాట్ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చూసిన ఇండియాలో మేజర్ చేంజెస్ ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్ ఇండియాలో ఎలా ఉంది, బయట ఎలా ఉంది, ఒకసారి కంపేర్ చేసుకొని మాట్లాడుకుందాం. ఈ రోజున మనకి ఇండియాలో బతకాలి, మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి, ప్రశాంతంగా బతకాలి, సేవింగ్స్ ఉండాలి మనకి అంటే, మనకి ఎంత డబ్బులు కావాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. బయట శాలరీస్ ఎలా ఉంటాయి అనేది దీని తర్వాత చెప్తాను నేను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇల్లు ఇండియాలో ఏ మేజర్ సిటీస్లో ఉండాలన్నా సరే, మీకు మంచి జాబ్ ఉండి, ఒకవేళ మీకు ఆ జాబ్ లొకేషన్కి దగ్గరలో ఎక్కడొక్కడ ఉండాలని చెప్తే, మినిమం ఒక 2 bedroom హౌస్ వేసుకోండి. ఒక కపుల్ కింద మనం మాడుకుంటే 2 bedroom హౌస్ మినిమం టు మినిమం వచ్చి, తక్కువ వచ్చి, మీరు పిచ్చుకొక్కల్లా తిరిగేసి ఏదైనా మంచి ఇల్లు పట్టేసినా, ఎక్కడొకటి ఏదో ఒక మూల పట్టేసినా 25,000 తక్కువ మించి అయితే ఎక్కడ ఉండదండి. అయితే పక్కా హైదరాబాద్, బెంగళూరు మనోళ్ళు మేజర్గా ఉండేది 2 సిటీలో, హైదరాబాద్, బెంగళూరు, పూణే. సో 25,000 అయితే మీకు 2 bedroom హౌస్కి రెంట్కి పోయే. ఓకేనా? సో దాని తర్వాత మేజర్ వచ్చేది ఖర్చులండి, గ్రోసరీస్ అండ్ స్టఫ్. గ్రోసరీస్కి ఆల్మోస్ట్ ఒక 15,000 అయితే ఖచ్చితంగా ఈజీగా అలా ఎగిరిపోతాయి. చాలా దారుణంగా రేట్లు పెరిగిపోయినాయి ఇండియాలో. 25 + 15 40,000 అయిపోయిందా? దాని తర్వాత రెస్టారెంట్, వారానికి ఒకసారి వెళ్తారు అనుకోండి. సో అలా రెస్టారెంట్కి మీరు ఫ్యామిలీతో పాటు ఒకసారి రెస్టారెంట్కి వెళ్తే పేలిపోతున్నాయి రేట్లు. కనీసం స్టార్టర్లు చెప్తా ఉన్నా మినిమం 300-350 ఉన్నాయండి. అది కూడా దూసిట్లో వేసుకొని ఎత్తున్నారు. ఎంత దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఇద్దరు కలిసి ఫ్యామిలీ ఒక కపుల్ రెస్టారెంట్కి వెళ్తే మినిమం వచ్చేసి 2,000 నుంచి 3,000 వరకు ఖచ్చితంగా ఈజీగా అవుతుంది. వారానికి ఒకసారి వెళ్తారని అనుకుందాం మనం. ఓకే? సో ఆన్ అన్ యావరేజ్ 2,500 వేసుకున్న 10,000 రూపీస్ అక్కడ రెస్టారెంట్స్కి అయిపోయింది. ఓకే? సో ఓవరాల్గా 50,000 రూపీస్ ఇక్కడే ఫసక్ ఎగిరిపోయాయి. దీని తర్వాత వచ్చే మేజర్ ఖర్చు ఏంటంటే, మీకు బైక్, కారు ఉంటుంది కదండి, దానికి ఫ్యూయల్. కారు ఒకవేళ మీరు మెయింటైన్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు సిటీల్లో అటు ఇటు ఎక్కడొక్కడ తిరగడానికి పెట్రోల్ తాగేస్తుంది పిచ్చిగా. ఒక 7,000-8,000 రూపాయలు పెట్రోల్కి ఈజీగా కార్కి అయిపోతాయి. అదే మీరు ఒకవేళ బైక్ వాడుతున్నట్టయితే 5,000 రూపాయలు ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోండి. సో 55,000-58,000 రూపీస్ ఎగిరింది. దీని తర్వాత మేజర్ ఖర్చులు ఏముంటాయి, ఫోన్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, అవి ఇవి మిస్లీనియస్, ఇవన్నీ చిన్న చిల్లర ఖర్చులు, ఇవన్నీ కలిపి ఒక 5,000 తీసేయండి. ఆన్ అన్ యావరేజ్ మీ ఇక్కడ 60,000-63,000 వరకు ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనకి ఎలా అంటే, మనకి ఈఎంఐస్ ఏమీ లేకుండా కేవలం మన శాలరీ మీద బతకొచ్చా అనే దానికి మనం మాట్లాడుకోవడానికి కోసం ఈ కంపారిజన్ చేస్తున్నాం అనమాట.
ఓకే. సో ఇక్కడ మీకు 65,000 వచ్చింది. నేను ఇంకా వేరే ఖర్చులు ఏమీ వేయలే. గిఫ్ట్లు కానీ, ఇంటికి వెళ్ళాల్సింది, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మీరు మంత్లీ వన్స్ ఒకవేళ ఇంటికి వెళ్తారు, దానికి బస్ ఛార్జీలు, ఫ్లైట్ ఛార్జీలు, అవి ఇవి ఏవి క్యాలిక్యులేట్ చేయకుండా రఫ్గా మనకు వచ్చిన క్యాలిక్యులేషన్ వచ్చి 65,000 వచ్చింది. సో మిస్సిలీనియస్ మిగతా అదర్ ఛార్జెస్ కానీ, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్స్ వచ్చినప్పుడు, గిఫ్ట్స్ అవి ఇవి తోటకూర ఇవన్నీ కలుపుకొని ఓ 10,000 వేసుకోండి నెలకి. ఖచ్చితంగా ఉంటాయి. నేను చాలా తక్కువ చేసి చెప్తున్నాను, 75,000. సో ఆన్ అన్ యావరేజ్ ఒక ఫ్యామిలీ ఇండియాలో మనకి ఈ రోజున సిటీలో బతకాలంటే తక్కువ చాలా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు అంటే కనుక 70 నుంచి 80,000 రూపాయల వరకు ఖచ్చితంగా అవుతుంది. దీనిపైన ఫ్యామిలీ ప్రెషరు, మీ చిలిపి కోరికలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీర్చుకోవడానికి ఇల్లు కొనుక్కున్నారనుకోండి, దోలు తీరిపోతున్నాయి రేట్లు అసలు ఇండియాలోనే. మొన్న మా ఊళ్ళు కొన్నారు హైదరాబాద్లో, 3 బెడ్రూమ్ ఫ్లాట్ 1.5 crores ఒకళ్ళు, 1 crore ఒకళ్ళు. అయ్యో బాబోయ్. మీకు ఒకవేళ ఈఎంఐస్ ఏమీ లేవు, జస్ట్ మీకు శాలరీ నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుంటే అందులో 65 నుంచి 75,000 రూపాయల వరకు మీకు ఖర్చులకు వెళ్ళిపోతుందండి. ఓకే, ఫ్యామిలీగా ఒకవేళ బతకాలంటే. సో దాంట్లో మీరు ఎంత సేవ్ చేయగలరు? మీకు ఒకవేళ 1,00,000 వస్తుందంటే 25,000 మాత్రం మీరు సేవ్ చేయగలరు. నేను ఎందుకు ఇలాగా 25,000 మాత్రమే సేవ్ చేయగలరని నేను చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్లో ఇఫ్ యు ఆర్ న్యూలీ మ్యారీడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ వైఫ్ టు కంటిన్యూస్లీ వర్క్, దే విల్ బర్న్ అవుట్. ఆడవాళ్ళు అంత కంటిన్యూస్గా వర్క్ చేయలేరు కదండి. ఇప్పుడు మీకు పెళ్ళైన తర్వాత నెక్స్ట్ 2-3 years డౌన్ ద లైన్ మేబీ ఆమె క్యారింగ్ అయ్యి ఉండొచ్చు, ఆమెకి వర్క్ చేయాలని అనిపించకపోవచ్చు. అలాగని వైఫ్ మీద మీరు ప్రెషర్ పెట్టలేరు కదా. యూ యాజ్ ఎ మ్యాన్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చచ్చి చెడిని ఏమైనా చేయండి, మీరు సంపాదించుకొని రావాలి. ఇక్కడ వైఫ్ శాలరీ నేను కౌంట్ చేయట్లా, బికాజ్ హర్ మనీ ఈజ్ హర్ మనీ, యువర్ మనీ ఈజ్ ఆల్సో హర్ మనీ. సో వేరే ఆప్షన్ లేదు, మీరు వర్క్ చేయాలి. కాబట్టి నేను మిమ్మల్ని ఫోకస్ చేసి చెప్తున్నా. మీరు ఒకవేళ 1,00,000 రూపాయలు సంపాదిస్తే మీకు మిగిలేది 25,000 మాత్రమే. మీరు ఒకవేళ 2 లక్షలు సంపాదిస్తే మీకు 1,20,000 దాకా మిగలొచ్చు. ఇదెప్పుడు మీకు ఈఎంఐస్ లోన్స్ లేనప్పుడు. ఒకవేళ మీరు కారు ఈఎంఐలో కొంటే దానికి సపరేట్గా 25,000 ఎంతో ఈఎంఐ. మీరు ఒకవేళ ఇల్లు ఈఎంఐలో కొంటే మా వాళ్ళు ఈఎంఐలే 95,000, 65,000, 1,05,000 కడుతున్నారంట. సో అది మీకే వదిలేస్తున్నాను. యూకేలో ఒక మనిషి ఆన్ అండ్ యావరేజ్గా, ఒక కపుల్ ఆన్ అండ్ యావరేజ్గా ఒక 2,500 ఒక 3,000 పౌండ్ల నుంచి 4,000 పౌండ్ల వరకు సంపాదిస్తారు అనుకుందాం. పోనీ 3,500 రఫ్గా సంపాదిస్తారు అనుకుందాం. ఇక్కడ ఖర్చులు అవి ఇవి అన్నీ పోను, ఇక్కడ మీకు మిగిలేది మహా అయితే 50,000 నుంచి 1,00,000 రూపీస్ ఇక్కడ సేవ్ అవుతాయి. సో కంపారిజన్ చూసుకుంటే మీకు ఇండియాలో మీరు కష్టపడి సంపాదించి మీకు అన్నీ ఉంటాయి, అక్కడ ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి, మీ ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అవి ఇవి అన్నీ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అన్నీ మీకు ఉంటాయి. ఇవన్నీ ఉండగా మీరు ఒక 25,000 to 30,000 వరకు సేవ్ చేయొచ్చు ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఈఎంఐస్. ఒకవేళ మీ శాలరీ 1,00,000 అయితే. అదే మీరు ఒకవేళ యూకే వచ్చేస్తే ఇక్కడ మీరు ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేయొచ్చు, కానీ అట్ వాట్ కాస్ట్? ఇవన్నీ సాక్రిఫైస్ చేయడానికి మీరు రెడీయా కాదా? ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆలోచించుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది మేజర్ రీజన్ అండి. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఇండియా నుంచి వదిలి బయటికి వెళ్ళిపోవడానికి రీజన్ ఇది, ఒక మేజర్ రీజన్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నా రీజన్ కూడా అదే. 5.5 ఏళ్ళు నేను నైట్ షిఫ్ట్లో రుద్దేశారు, చేపను తోమినట్టు తోమేశారు, మామూలుగా కాదని బాబోయ్. సో మిమ్మల్ని అలా తోమేస్తున్నట్టయితే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇంత దూరం వచ్చి నువ్వు నెలకి 50,000 60,000 దాచుకొని, ఇప్పుడు అఫ్కోర్స్ అయ్యి మిగలట్లేదు, అది వేరే విషయం అనుకోండి. లోన్లు అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత 50,000 60,000 దాచుకొని అవసరమా నీకు ఆ బతుకు? ఎవరో లేకుండా అలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుక్కుంటూ, ఫ్రెండ్స్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా నువ్వు ఉండగలవా? ఏంటి అసలు అవసరమా నీకు ఇదంతా అని మీరు అడగచ్చు. అవసరమే. ఎందుకంటే నాకు మనీ డజంట్ మ్యాటర్ అండి. మనీ డజంట్ మ్యాటర్ అట్ ఆల్ టు మీ అండ్ మై ఫ్యామిలీ. నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి. ఇలాగే ఏంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి కొత్తగా చెప్తున్నాడు అనుకుంటున్నారా? మీకు ఒకవేళ ఐటీ ఇండస్ట్రీలో కానీ, ఏదైనా ఇండస్ట్రీలో కానీ, ఎస్పెషల్లీ సర్వీస్ సెక్టర్, ఇందులో 10 ఏళ్ళు మించి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ విషయం చాలా బాగా అర్థమవుతుందండి.
ఎంత దారుణంగా ఎంప్లాయీస్ని వాడతారు, ఎలా రుద్దుతారు, ఎలా నలిపేస్తారు పట్టుకొని, ఎన్ని పాలిటిక్స్ చూడాల్సి వస్తుంది, ఎన్ని నైట్ షిఫ్ట్లు చేయాల్సి వస్తుంది, ఎన్ని హెల్త్ కండిషన్స్ వీటి వల్ల వస్తాయి. మీరు వెళ్ళి మీ మేనేజర్కి చెప్పుకున్న ఎంత లైట్గా వాళ్ళు తీసుకుంటారు అనేది అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి నేను చెప్పాను కదండి. ఒకవేళ మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నట్లయితే ఎస్, యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ఇండియా. అన్నీ ఉన్నాయండి ఇండియాలో. ఇప్పుడు నేను వెళ్ళాను, అబ్జర్వ్ చేశాను, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, భయంకరంగా ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. లగ్జరీ అనేది ఇట్స్ నార్మలైజ్డ్. నార్మల్ లగ్జరీ అనేది ఇప్పుడు మనకి ఇండియాలో లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తొక్క కూడా లేదు మాకే కాదండి, ఆల్మోస్ట్ 80% ఫ్యామిలీస్కి ఇదే పరిస్థితి. సో కానీ ఒకటేంటంటే, ఇప్పుడు దాకా లేనిది, నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఒక 30-40 ఇయర్స్ వరకు ఉండనిది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఎస్, 9 to 5 ఆఫీస్ అంటే 9 to 5 ఆఫీస్ అండి. ఇక్కడ 5 తర్వాత ఎవరు కాల్ చేయరు. మనకి ఇండియాలో అలా కాదు. మనకి ఇంట్లో మనకు పిల్ల ఉన్నా సరే మన మేనేజరే మనకు మొగుడు ఆఫీస్లో. ఇది పరిస్థితి. ఆయన ఎప్పుడైనా కాల్ చేస్తాడు, ఎప్పుడైనా లేపేస్తారు, ఎప్పుడైనా లీవ్ క్యాన్సిల్ చేసి ఆఫీస్కి వచ్చేయమంటారు. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాదండి. అది లైఫే కాదు నన్ను అడిగితే. ఎందుకంటే డబ్బులు వెనకాల పరిగెట్టి అలసిపోయిన తర్వాత మీరు రియలైజ్ అవుతారు ఈ విషయం. ఎప్పుడో రియలైజ్ అవ్వడం కన్నా ఇప్పుడు రియలైజ్ అవ్వడం బెటర్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే. సో ఇంకేంటి వస్తాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో అంటే, మీరు పీల్చే గాలి. ఇక్కడ మీరు ఊపిరి తీసుకుంటే అదొక ఫ్రెష్నెస్ ఫీల్ ఉంటుందండి. మనకు చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే ఇలాంటి ఫ్రెష్నెస్ ఉంటుంది. మనం ఎక్కడో పల్లెల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇలాంటి ఫ్రెష్నెస్ మనకు కావాలంటే. సిటీస్లో ఓవర్ కన్స్ట్రక్షన్ ఎక్కువైపోయి, పొల్యూషన్ ఎక్కువైపోయింది, పాపులేషన్ ఎక్కువైపోయింది మనకు అక్కడ. సో ఫ్రెష్ ఎయిర్ కష్టం, ఫ్రెష్ వాటర్ మర్చిపోండి. మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మా ఇంట్లో బాగుండేది, హాయిగా నీళ్ళు అందులోంచి తోడుకొని తెగ తాగేసే వాళ్ళం డైరెక్ట్గా, ఏం పెద్ద ఫరక్ పడేది కాదు. ఇప్పుడు ట్యాప్లో వాటర్ వస్తున్నాయి, మున్సిపల్ వాటరే వస్తున్నాయి, కానీ తాగడానికి వీల్లేదంట, అవి తాగలేమంట, మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నారు. ఆ మినరల్ వాటర్ కూడా సరిగ్గా తాగలేమంట, దాన్ని మళ్ళీ ఆరో వాటర్ కింద ఏదో చేసి ప్యూరిఫై చేసి అది తాగుతున్నారు. ఇక్కడ అది లేదండి. డైరెక్ట్గా మీరు బాత్రూంలో పట్టుకొని తాగినా, మీరు సింక్లో పట్టుకొని తాగినా, ఎక్కడ పట్టుకొని తాగినా అదే వాటర్, అదే క్వాలిటీ ఉంటుంది. అది బేసిక్ నీడ్ కాబట్టి దాని క్వాలిటీ ఇక్కడ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడే కాదండి, మేజర్ వెస్ట్రన్ కంట్రీస్లో మేజర్ ఇలాగే ఉంటుందండి. ఓకే, సో ఒకవేళ మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి చూస్తున్నారు అంటే, క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, అడల్టరేషన్ అనేది అబ్సల్యూట్లీ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు ఈ కంట్రీస్లో. ఎందుకంటే ఇక్కడ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి మనకి, అడల్టరేషన్ అనేది అసలు ఉండదు. సో ఒకవేళ ఇలాంటివి ఏమైనా మీరు చూస్తున్నాను అంటే కనుక, ఎస్, దిస్ ప్లేస్ ఈజ్ ఫర్ యూ. మీరు ఇండియా నుంచి మూవ్ అవ్వచ్చు, అంతే అండి. యాజ్ ఆఫ్ నౌ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సారీ అండి, అంత ఎనర్జీ లెవెల్స్ నాకు ఇంకా పికప్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఇంకా అదే మూడ్ ఆఫ్లో ఉన్నాను. అరే ఇంటి నుంచి వచ్చాము, అక్కడ ఏం చేయలేకపోయాం, 15 రోజులు 20 రోజులు మనకు సరిపోలేదు, బొడ్డోడు బర్త్డేలోనే ఇదంతా అయిపోయింది, అది ఇది అని చెప్పి. సో మంచి కంటెంట్ కోసం వెయిట్ చేయండి. నేను కొంచెం బయటికి వెళ్ళాల్సి ఉంది. క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ లైటింగ్స్ అవి ఇవి ఏవో హడావుడి చేస్తున్నారండి బయట. ఈ పుష్ప హడావుడి అయిపోయిన తర్వాత మెల్లిగా అలా వెళ్తాను, చూస్తాను, మీకు కూడా చూపిస్తాను, మీరు ఎంజాయ్ చేద్దరు. ఓకే, అంటిల్ దెన్ ఐల్ స్పీక్ టు యూ సూన్. స్టే ట్యూన్డ్. ఇప్పుడు దాకా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ ఈ వీడియోలు పంపించేయండి. ఆల్ రైట్ దెన్, ఐల్ సీ యూ లైటర్. బాయ్.